జరుగుతున్న 5 స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లోనూ జనసేన పార్టీ 1 స్థానంలోనూ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థిగా సీనియర్ నాయకులు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిటీ నిర్ధారించింది వారి అభ్యర్థిత్వాన్ని. వారి ఇవాళే నామినేషన్ చివరి రోజు కావడం వల్ల వాళ్ళ నామినేషన్ సమర్పించడం జరిగింది. తదనంతరం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని గౌరవపూర్వకంగా కలిసి వారి సహకారం, వారి ఆశీర్వాదం కోరడం జరిగింది. అయితే సోము వీర్రాజు గారు గత 40 సంవత్సరాలు పైగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకొని పార్టీ విస్తరణకు రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం కృషి చేస్తున్నారు. అందుకనే వారి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కానీ, లేదా మా జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలతో, ఇతర సీనియర్ నాయకులతో చర్చించి ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎంతో అనుభవం ఉన్న సరైన అభ్యర్థిగా శ్రీ సోము వీర్రాజు గారిని ఖరారు చేయడం జరిగింది. అయితే కేవలం పార్టీ విస్తరణ కోసం, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో చిత్తశుద్ధితో పనిచేయడమే మాత్రమే కాకుండా గతంలో వారు శాసనమండలి సభ్యులుగా పనిచేయడం, 5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ తరపున ప్రజా సమస్యల మీద మండలిలో పోరాటం చేయడం, ప్రజల గలమై మండలిలో ఆనాడు అధికారంలో ఉంటున్న వైసీపీ పార్టీని ప్రశ్నించడం రాష్ట్రం చూసింది. అయితే ఆ విశేష అనుభవం ఇవాళ కేవలం ఒక్క సభ్యులు కూడా లేని, భారతీయ జనతా పార్టీకి ఒక్క సభ్యులు కూడా లేని శాసనమండలిలో ఎంతో ఉపయోగం ఉంటుందని, సంఖ్యాబలంతో విర్రవీగుతున్న ప్రతిపక్షానికి ప్రజలు పరిమితం చేసినప్పటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా సంఖ్యాబలం లేదని అసెంబ్లీలో డుమ్మా కొడుతూ సంఖ్యాబలం ఉందని చెప్పి మండలికి వస్తూ ఒక రోతపత్రికలో వస్తున్న వార్తల్ని అక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లో ఒక అసత్య ప్రచారాన్ని చేస్తూ విష ప్రచారానికి పాల్పడుతూ ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్కి లోన్ చేసే పరిస్థితి ఉంది. అయితే వాటిని కూటమి తరపున తెలుగుదేశం పార్టీ లేదా కూటమి తరపున మంత్రిగా ఉండడం వల్ల నాకు రోస్టర్ డ్యూటీ ఉంటుంది కాబట్టి మేము ఎండుకొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే మేము చేస్తున్న ప్రతిపక్షంతో చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని ఎదుర్కొనే క్రమంలో మేము చేస్తున్న పోరాటంలో సీనియర్ నాయకులైన సోము వీర్రాజు గారు కూడా జతకలవడం మా అందరికీ సంతోషంగా ఉంది. అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారులో ముఖ్యమంత్రిగా ఉంటున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారు కలలు కంటున్న వికసిత భారత్ 2047 నాటికి కళను సాకారం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి వారి గారు కలగంటున్న అంటే ఆకాంక్షిస్తున్న స్వర్ణాంధ్ర 2047 నాటికి ఒక ఆరోగ్యవంతమైన, ఒక సంపన్నమైన, ఒక సంతోషకరమైన రాష్ట్రాన్ని నిర్మించేదిగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలుస్తుంది. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.